ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ వచనాన్ని చదువుకుందాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఈ హెబ్రీ పత్రిక రాస్తూ ఈ భక్తుడు అప్పుడున్న సంఘానికి విశ్వాసులకి దేవుని గురించి అనేక విషయాలు చెప్తూ వచ్చారు. అందులో పరలోక రాజ్యం అనేది దేవదూతలకు ఇవ్వలేదు, ఒక మనుషులకే ఇచ్చాడు. పరలోక రాజ్యాన్ని దేవుడు ఆ లోకాన్ని, రాబోయే లోకాన్ని మనుషులకు ఇవ్వడానికి, మనుషులు ఎలాంటి వారు, వాళ్ళు ఎంత తక్కువ వారు అయినా కూడా వాళ్ళకి ఇచ్చావు అని చెప్పి వాళ్ళకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు మరణాన్ని రుచి చూచాడంట. అదే ఇక్కడ చెప్తున్నాడు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడ్డాడంట. దేవదూతలకు మరణం ఉండదు, ఒక మనుషులకే మరణం ఉంటుంది, దేవదూతలకి మరణం ఉండదు. ఇక్కడ యేసుప్రభు గురించి చెప్తూ, దేవదూతల్లాగా యేసుప్రభు పుట్టలేదు. ఒకవేళ యేసుప్రభు దేవదూతల్లాగా పుట్టింటే ఆయనకు మరణం ఉండేది కాదు. అందుకే పరలోకంలో చావులు ఉండవు, పరలోకంలో మరణాలు ఉండవు. దేవదూతలు చచ్చిపోయినాయి అని అక్కడ సమాధి ఏమి ఉండదు. యేసుప్రభు కూడా దేవదూతలాగా పుట్టింటే ఆయనకు మరణము ఉండేది కాదు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడు. దేవదూతల్లాగా యేసుప్రభు లేడు. దేవదూతల్లాగా ఉంటే ఆయనకి ఎప్పుడు మరణం ఉండేది కాదు. ఆయన ప్రతి మనిషిని కొరకు మరణాన్ని అనుభవించాలి. అందుకే మనిషిలాగా దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడు. ప్రతి మనిషిని కొరకు మరణము ఆయన అనుభవించాలి అంట. దేవుని గురించి మాట చదువుతున్నప్పుడు ఒక్కరి కోసం కాదు, ప్రతి మనిషిని కొరకు ఆయన మరణం అనుభవించాలని దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడంట. ఒక మనిషిలాగా పుట్టిన వాళ్ళకే మరణం ఉంటుంది, దేవుడికి మరణం ఉండదు, దేవదూతలకి కూడా మరణం ఉండదు. అందుకే సాతానికి మరణం లేదు. దేవుడు అందుకే సాతాను చంపివేయలేదు. రేపు వచ్చినప్పుడు కూడా సాతాను బంధించి నరకంలో వేస్తాడు తప్ప సాతానుకు మరణం లేదు. ఎందుకంటే సాతాను మనిషి కాదు, దేవదూత. అందుకే సాతాను దూతలకి మరణం లేదు. అందుకే అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశాడు. ఒక మనిషికే మరణం ఉంది, మనిషికి మరణం వచ్చింది. మనిషికి మరణం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మరణము చేత బంధించబడుతున్నారు. అంటే మరణమే ప్రతి ఒక్కరి దగ్గర గెలుస్తుంది. మరణాన్ని గెలిచాలంటే దేవుడే దిగి రావాలి అన్నట్టు దేవుడే దిగి రావాల్సి వచ్చింది. ఎవరు ఎంత గొప్పోళ్ళైనా మరణం దగ్గర ఓడిపోతా ఉన్నారు. అందుకని ఈ మనుషులను రక్షించడానికి, ఈ మనుషులను కాపాడటానికి
ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు, దేవదూతల లాంటి శరీరాన్ని ధరించుకోలేదు. అదే ఈ అధ్యాయంలో ఈ భక్తుడు చెప్పింది. 14వ వచనంలో కూడా చూడండి, ఆ పిల్లలు, కాబట్టి ఆ పిల్లలు అంటే మనము రక్త మాంసాలు కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని, మరణము యొక్క బలము ఎవరంటే అపవాది. మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని అంటే సాతాను. మరణానికి బలం ఎవరి దగ్గర ఉందంటే సాతాను కాడ ఉంది. ఆ మరణ బలము ఎవరి చేత జయించడం చేతగావట్ల. మరణ పవర్ అనేది సాతాను దగ్గర ఉందంట. మనమేమో రక్త మాంసాలు కలిగినాము అంటే శరీరము రక్తం మనకుంది. మరణానికి బలమేమో సాతాను దగ్గర ఉంది. కాబట్టి ఈ జీవితకాలం అంతా ఈ మరణ భయం లేకుండా బ్రతకాలని, ఆ దాస్యానికి లోబడిన వారిని విడిపించాలని ఆయన రక్త మాంసములో పాలివాడయ్యాడు. అంటే మనలాగా రక్తాన్ని మాంసాన్ని ధరించాడు. దేవుడికి రక్తము మాంసము లేవు. పరలోకంలో దేవుడికి, దేవదూతలకి రక్తం ఉండదు, మాంసం ఉండదు. రేపు మనం పరలోకం వెళ్ళాలన్నా ఈ శరీరంతో వెళ్ళము. రక్త మాంసాలు దేవుని రాజ్యానికి వెళ్ళవు. ఈ రక్తము, ఈ శరీరం ఈ లోకానికి సంబంధించింది. ఆ లోకానికి వెళ్ళాలంటే ఒక రెప్పపాట్లో మనందరము మారిపోతాం, మహిమ దేహాల్లోకి మారిపోతాం. ఇదే శరీరంతో మనం అక్కడికి వెళ్ళలేము. అలాగే యేసు ప్రభువు కూడా ఈ లోకానికి రావడానికి మహిమా శరీరంతో రాలేదు. మనం అలాగా దేవునిలాగా ఈ శరీరంలో దేవుని దగ్గరికి ఎలాగ వెళ్ళలేమో, అలాగే దేవుడు కూడా ఆయన శరీరంతో రాలేదు. ఈ లోకానికి వచ్చేటప్పుడు మనలాగా ఆయన మనలాంటి శరీరాన్ని, మనలాంటి రక్తాన్ని ధరించాడు. అందుకనే యేసుప్రభు చనిపోయేటప్పుడు కూడా, ఇదిగో మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం అన్నాడు, మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం అన్నాడు. అంటే ఒక మనిషిని విడిపించడానికి దేవుడు తన కుమారుణ్ణే పంపించి, ఈ శరీరము, ఈ రక్తము మీకు మరణం వస్తుంది కదా, ఈ శరీరం ద్వారా మరణం వస్తుంది, ఈ రక్తం ద్వారే కదా మరణం వచ్చేది. ఈ శరీరాన్ని, ఈ రక్తాన్ని నేను జయిస్తాను, ఈ మరణాన్ని నేను జయిస్తాను. నా శరీరం ద్వారా, నా రక్తం ద్వారా ఈ మరణాన్ని జయిస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను. అందుకనే ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం అన్నాడు, మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం అన్నాడు. అసలు దేవుడు భూమి మీద చేసిన కార్యం ఇది ఒక్కటే. గొప్ప కార్యం ఏంటంటే, శరీరము రక్తము కలిగిన ప్రతి మనిషినికి మరణం ఉంది. ఎవరికైతే శరీరం ఉందో, ఎవరికైతే రక్తం ఉందో ఆ వ్యక్తికి చావు ఉంది. ఈవెన్ జంతువులైన శరీరము రక్తము దేనికి ఉన్నాయో దానికి చావు ఉంది. శరీరము రక్తము దేనికి లేవో దానికి చావు లేదు. దేవదూతలకు శరీరం రక్తం లేదు, దేవుడికి శరీరం రక్తం లేదు, అందుకే వాళ్ళు చావరు. ఇలా శరీరము రక్తము కలిగిన మనుషులను విడిపించడానికి ఆయన కూడా శరీరాన్ని, రక్తాన్ని ధరించాడు. శరీరాన్ని, రక్తాన్ని ధరించి అదే శరీరంతో, అదే రక్తంతో మరణాన్ని ఓడించాడు. అప్పటిదాకా తాళాలు, మరణం యొక్క బలమంతా సాతాను దగ్గర ఉంది. అతని దగ్గరికి వెళ్ళి అతనితో పోట్లాడి మరి దాన్ని తీసుకొని వచ్చేయడానికి ఎవరికి శక్తి లేదు. అందుకనే యేసు ప్రభు లేచినప్పుడు ఆయన గురించి
పేతురు గారు చెప్పాడు, మరణ వేదనలు, మరణం ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము కనుక మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయన్ను లేపాడు. మరణము ఆయన్ను బంధి ఉంచుట అసాధ్యము. ప్రతి మనిషిని మరణం బంధించింది. మరణం పట్టుకుంటే ఎవ్వరు తీసుకురాలేరు బయటికి. ఎంత పెద్ద గొప్పోళ్ళు వచ్చినా, ప్రధానమంత్రులు, ఎంత పెద్ద డబ్బున్నా, మరణం ఒక వ్యక్తిని పట్టుకుంటే వెనక్కి తెచ్చిన చరిత్రే లేదు. కానీ యేసు ప్రభువును కూడా మరణం పట్టుకుంది. కానీ మరణం పట్టుకున్నా కూడా ఒక 3 రోజులు ఉంచగలిగింది తప్ప పర్మనెంట్గా ఉంచలేకపోయింది. మరణం ఓడిపోయింది. మరణం ఓడిపోయింది, యేసు ప్రభు గెలిచాడు. అంటే ఈ శరీరంను, ఈ రక్తం ద్వారా మరణాన్ని జయించాడు. అప్పుడు తన పిల్లలకి ఒక నమ్మకం వచ్చింది. అందుకే ఈ మాట అన్నాడు, ఆ పిల్లలు అంటే మనందరము, ఆ మనుషుల కోసం అన్నాడు. ఆ పిల్లలు రక్తమాంసం కలిగినారు, వాళ్ళను విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యాడు. ఇంకొక మాట ఇటు చెప్తున్నాడు చూడండి, ఏలైనగా ఆయన ఎంత మాత్రమో దేవదూతల స్వభావాన్ని ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావాన్నే ధరించుకున్నాడంట. ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావాన్ని ధరించుకోకుండా అబ్రహాము అంటే మనుషుల స్వభావాన్ని ధరించుకున్నాడు. మనిషిని కొరకు మరణం అనుభవించాలని, మరణం రుచి చూడాలని ఉంది. ఇక్కడైతే మరణాన్ని రుచి చూడాలి. దేవుడికి మరణాన్ని ఎప్పుడు రుచి చూడాల. ఆయనకు మరణం లేదు, పుట్టుక లేదు. అలాంటిది ప్రతి మనిషిని కోసం టేస్ట్ చేశాడు, అంతే. మరణాన్ని రుచి చూశాడంట. అదే మాట ఇక్కడ బైబిల్లో రాశాడు, మరణాన్ని రుచి చూడాలి. ప్రతి మనిషిని కొరకు ఆయన మరణాన్ని రుచి చూడాలి. అంటే టేస్ట్ చేయాలి, తాకాలి, ముట్టుకోవాలి, దాన్ని నోట్లో పెట్టుకోవాలన్నట్టుగా. రుచి చూడడం అంటే కొద్దిగా తీసుకొని టేస్ట్ చేయడం. అలాగే యేసు ప్రభు కూడా ఆ మరణాన్ని రుచి చూశాడు. మరణంతో లేడు, భూమి మీద లేడు, చనిపోయి వెళ్ళిపోయి కూడా 2000 సంవత్సరాలు అయింది. అసలు ఈ భూమి మీదకి రాకముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు ఉన్నాడు. జస్ట్ కొద్దిగా టైంలో ఈ మరణాన్ని రుచి చూసి వెళ్ళిపోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ప్రతి మనిషిని కొరకు ఆయన మరణం అనుభవించాలి. ఆ పిల్లల్లో రక్త మాంసం ఉంది కాబట్టి ఆయన రక్త మాంసాన్ని ధరించాడు. తర్వాత దేవదూతల స్వభావాన్ని ధరించుకోకుండా ఒక మానవుని స్వభావాన్ని ధరించుకున్నాడు. అందుకనే చూడండి 17వ వచనంలో చెప్తున్నాడు, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిందంట. ప్రజల పాపాలకి పరిహారం చేయడానికి, దేవుని సంబంధమైన కార్యాలు చేయడానికి కనికరం చూపించిన నమ్మకమైన ప్రధాన యాజకుడయ్యి అన్ని విషయాలు అన్నాడు. అన్ని విషయాల్లో తన సహోదరు లాంటి వాడు కావాల్సి వచ్చింది. అంటే మనలాగా అన్ని విషయాలు అవ్వాల్సి వచ్చింది. దేవునికి నిద్ర ఉండదు, కానీ మన కోసం నిద్రపోయాడు. దేవునికి అలసట ఉండదు, దేవుడు మనం తినే ఆహారం తిండు. దేవుడికి మనలాగా సంవత్సరాలు ఉండవు. ఇలాగా ఎన్నో విషయాలు దేవునికి మనకు తేడా ఉంది. దేవునికి రక్తం మాంసం ఉండదు. ఇవన్నీ మనకున్నాయి కాబట్టి యేసు ప్రభువు కూడా అన్ని విషయాలు అలా అవ్వాల్సి వచ్చిందంట. ఈ వ్యక్తులను విడిపించడానికి, ఈ మనుషులకు ఏమేమి ఉన్నాయో అన్ని విషయాల్లో కూడా తన సహోదరులాగా, అంటే మనల్ని సహోదరులని పిలిచాడు.
అంటే సొంత తమ్ములు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అన్నట్టుగా తన సహోదరులాగా పిలిచి అన్ని విషయాల్లో వాళ్ళలాగా మారాడంట. అదే ఒక దేవదూత లాగొస్తే మనతో ఉండలేడు. ఒక దేవునిలాగొస్తే మనం ఆయనతో ఉండలేం. అన్ని విషయాల్లో ఆయనలాగా మారాడు. ఇలాగా యేసుక్రీస్తు ఆ పరలోకానికి తీసుకెళ్ళడానికి మరణం అనుభవించాడు, మరణాన్ని రుచి చూశాడు, మరణం కోసమే ఈ శరీరాన్ని, రక్తాన్ని ధరించాడు. మరణం కోసమే దేవదూతల స్వభావాన్ని కాకుండా మనుషుల స్వభావాన్ని ధరించాడు. అందుకే యేసుప్రభు మళ్ళీ తన రాజ్యములో ఆయన మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఉండమన్నాడు. ఈ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండమన్నాడు. ఎందుకంటే మరణం అనేది అందరికీ బాధగా ఉంటుంది. మరణం అంటే సంతోషించేటోళ్ళు లేరు. ఒక యేసు ప్రభు మరణం అయితే సంతోషం. అందరు చచ్చిపోయారు, అందరూ మరణించారని బాధ కలిగిద్ది, కానీ యేసు ప్రభు చనిపోయాడని మనకు సంతోషం కలుగుతుంది. అందరి మరణాలకి ఆయన మరణానికి తేడా ఏంటంటే, అందరి మరణాలు బాధ కలిగిస్తాయి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ లేవలేదు కాబట్టి. యేసుక్రీస్తు మరణము సంతోషం కలిగించింది, ఎందుకంటే మరణం జయించాడు, మనం చనిపోయినా లేపుతానన్నాడు, మరణ భయం తీసేశాడు. మరణం అంటే ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను ఆ రూట్లో వచ్చా, దాన్ని పట్టుకొనే వచ్చాను, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి తాళాలు చెవులు, కాబట్టి మీరు ఆ రూట్లో వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు, మీరు కూడా రావాల్సిందే ఆ మరణం గుండా, అయినా నేను లేపి తీసుకొస్తానని ఒక నమ్మకం ఇచ్చింది ప్రభు మరణం. అందరి మరణానికి, యేసు ప్రభు మరణానికి ఇదే. ఎవరు చనిపోతే పాపాలు పోలేదు, కానీ యేసు ప్రభు చనిపోవడం ద్వారా పాపాలకి పరిహారం కలిగింది. పాపాలకు పరిహారము ప్రభు మరణం ద్వారా వచ్చింది. ఇట్లా ఎన్నో విషయాలు పరలోకానికి తీసుకెళ్ళింది ఈ మరణం. యేసు ప్రభు చనిపోకపోతే, యేసు ప్రభు మరణం అనుభవించకపోతే మనం పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. చనిపోయి మనం నరకానికి వెళ్ళాల్సిన వారు, దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. పరిహారం కలగకుండా, ప్రోక్షణ, రక్త ప్రోక్షణ మన మీద చల్లకుండా, మనల్ని పవిత్రపరచకుండా దేవుని దగ్గరికి వెళ్ళడానికి లేదు. బైబిల్లో ఉన్న విషయం అంతా ఇదే. ఎన్ని రోజులు చెప్పుకున్నా, ఎన్ని అధ్యాయాలు చెప్పుకున్నా, మొత్తం విషయం ఏంటంటే మనుషులను పరిశుద్ధులుగా చేయడానికి దేవుడే దిగి వచ్చి మరణించి పరిహారం చేశాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎవరు చెప్పినా ఇదే సువార్త, ఇంకా కొత్త విషయం ఏం లేదు. 100 సార్లు చెప్పినా, మనం బ్రతికున్నన్ని రోజులు చెప్పుకున్నా ఇదే విషయం. మనిషి పాపయ్యాడు, మనిషికి మరణం వచ్చింది, ఈ పాపములో నుంచి బయటికి రాలేకపోతున్నాడు, మరణాన్ని దాటలేకపోతున్నాడు. సో ఆయన శరీరాన్ని, రక్తాన్ని ఇవ్వడం ద్వారా పాపాలకి పరిహారం కలిగింది. మనమైతే కోడినో మేకనో బలిస్తారు ఆ పాపాలు పోవడానికని, కానీ తన రక్తాన్ని బలిచ్చాడు మన పాపాలు పోవడానికి. రక్తం చిందించబడింది, శరీరం కొట్టబడింది, మరణమ గుండా ఆయన వెళ్ళాడు, మరణాన్ని రుచి చూశాడు, ఎందుకంటే మనకి పరిహారం చేయాలని, తర్వాత మరణం లేవాలని, తర్వాత పరలోకానికి ఈ శరీరంతో కాకుండా, ఈ రక్తంతో కాకుండా వేరే శరీరంతో, వేరే రక్తంతో వెళ్తాం మనం. అంటే ఆ మహిమా శరీరంతో వెళ్తాం, దానికి దీనికి తేడా ఉంటుంది. ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యానికి వెళ్ళవు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే, ఒక వ్యక్తిని పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడు ఎందుకు ఇంత ప్రేమ చూపించాడు, తన కుమారుణ్ణి ఎందుకు పంపించాలి, మనుషుల్ని ఎందుకు వదిలేయలేదు,
ఒకవేళ వదిలేసింటే మన పరిస్థితి ఏంది? ఎలాగైనా మనల్ని పరలోకం తీసుకెళ్ళాలి. పరలోకం తీసుకెళ్ళాలంటే ఈ శరీరంతో వెళ్ళలేము, ఈ రక్తం ఉంటే వెళ్ళలేము. దీనికి మరణం ఉంది. మరణాన్ని దాటి వెళ్ళాలి. మరణాన్ని దాటి వెళ్ళాలంటే మరణం ఎవరొకరు ముందు దాటాలి. అందుకే తన కుమారుని పంపించాడు. ఆలోచిస్తే నిజంగా మనకు మనంగా నా కోసము తన కుమారుని ఇచ్చేంతగా ఏం చేశా నేను? ఎందుకు దేవునికి అంత ప్రేమ మన మీద? ఎవరు అడిగారు ఆయన కుమారుని మన కోసం ఇవ్వమని? ఆయన కుమారుని మన కోసం చనిపోమ్మని మనం దేవుణ్ణి అడగలేదు కదా. మనలాగే శరీరాన్ని రక్తాన్ని ధరించుకోమని మనం అడగలేదు కదా. ఎందుకు ఇంత ప్రేమ మనిషి మీద అనేది ఆలోచిస్తేనే దేవుని గురించి మన హృదయం కరిగిపోద్ది. ఒక మనిషిని రక్షించడానికి ఇంత తాపత్రయపడుతున్నాడు దేవుడు, ఇంతగా ప్రయాసపడుతున్నాడు. దానికోసం ఏకంగా తన కుమారుణ్ణి కూడా పంపించాలనుకున్నాడే, పంపించాడు. అందరి కోసం ఆయన చనిపోవాలనుకున్నాడు. అందరి కోసం ఆయన శిక్ష భరించాలనుకున్నాడు. అందరి కోసం ఆ వ్యక్తి చచ్చిపోవాలి. ఎలాగైనా మనుషులు బ్రతకాలి, మనుషుల పాపాలు పోవాలి. పాపాలు పోతే తప్ప నా దగ్గరికి రాలేరు. పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. పాపం లేని రక్తమే చిందించబడాలి. అది ఏ మనిషి దగ్గర లేదు. నా కుమారుడు వెళితే తప్ప అని ఎంతగా ఆలోచించాడో ఒక మానవుల గురించి. అందుకే యేసు ప్రభు మరణాన్ని గుర్తు చేసుకోమని చెప్పి వెళ్ళాడు. యేసు ప్రభు మరణాన్ని మనం గుర్తు చేసుకోమని ఏదో మాట వరుస కాదు. ఆ మరణం వెనకాల దేవుని ప్రేమ ఏంటి, ఆ మరణం వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి అనేది మన ఆత్మలో తెలుసుకోగలగాలి. అదే దాని ఉద్దేశం. అందుకే రొట్టెను ద్రాక్షారసమును ప్రభు ఇచ్చి కూడా అది కాదు చూడాల్సింది, నిజమైన శరీరము నిజమైన రక్తము నాది అన్నాడు. అంత ప్రేమ ఒక మానవుడి కోసం. ఆ పరలోక రాజ్యాన్ని ఈ మానవులకి, చచ్చిపోయే మానవులకి, 60, 70, 100 ఏళ్లలోపు బతికే మానవులకి ఇవ్వడానికి నేను చూపించిన ప్రేమ చాలా గొప్పది. ఒక దేవుడు తప్ప ఇంతగా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. మనుషులు దేనికో ప్రేమిస్తారేమో కానీ దేవుడైతే శాశ్వతంగా పర్మనెంట్గా తనతో పాటు తన దగ్గర ఉండాలి. ఏ శ్రమ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా, కన్నీళ్లు లేకుండా, మరణ బాధలు లేకుండా, లోకపరమైన బాధలు లేకుండా తన దగ్గరే ఉండాలని ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాలని తక్కువ వాడుగా చేయబడి రక్త మాంసాల్లో ఆయన పాలివాడయ్యి మనుషుల స్వభావాన్ని ధరించుకున్నాడు. అందుకే ఆయన్ను గుర్తు చేసుకున్నప్పుడల్లా దేవుడు ఇంత ప్రేమ మన మీద చూపించడానికి, ఇంతగా మన కోసం ఆయన పరితపించడానికి దేవునికి అంత ఆశ ఏంటి మన మీద అని అర్థం చేసుకుంటే నిజంగా ఆయన్ను మనం స్తుతించకుండా, ఆయనకు వందనాలు చెప్పకుండా, ఆరాధించకుండా ఉండలేము. కాబట్టి మాటలను బట్టి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించాలి. ఇంత ప్రేమ చూపించిన ఆయనకి యేసు ప్రభువు వెళ్తూ ఒకటే చెప్పాడు, నేను వచ్చే వరకు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. అందుకనే మనము ఎప్పుడో నెలకొకసారి కాదు, ప్రతిరోజు ఆయన మరణాన్ని మనం చూడాలి. రొట్టె తింటే మనకేం రాదు,
రక్తం, ద్రాక్షరసం తాగితే మనకేం రావు, అది మామూలు ఆహారమే. మన ఆత్మలో ఆయన శరీరాన్ని తినగలగాలి, మన ఆత్మలో ఆయన శరీరాన్ని గుర్తు చేసుకోగలగాలి, మన ఆత్మలో ఆయన రక్తాన్ని గుర్తు చేసుకోగలగాలి. శరీరానికి సంబంధించిన ఆహారము శరీరంలోకి వెళ్ళిద్ది, ఆత్మకు సంబంధించిన ఆహారము ఆత్మలోకి వెళ్ళిద్ది. మన ఆత్మలను రక్షించడానికి, మన ఆత్మలను బాగు చేయడానికి దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము రుచి చూసినట్లు యేసుప్రభువుని పంపించాడు. ప్రతి మనిషిని కొరకు ఆయన మరణం రుచి చూడాలని పంపించాడంట. ఆ పిల్లలు రక్త మాంసములు ఉన్నాయని ఆయన రక్త మాంసంలో పాలివాడయ్యాడు. దేవుడికి మనలాగా రక్త మాంసం ఉండదు, ఎందుకంటే మనలాగా మట్టితో ఆయన తయారు చేయలేదు, మనలాగా మట్టి దాంట్లో జీవాన్ని పోయలేదు. దేవుడు మహిమా దేహం, మహిమా శరీరం కలిగిన ఆయన నిజంగా ఈ రక్త మాంసాల నుంచి మనల్ని విడిపించి, ఈ రక్త మాంసాలకి విడుదల ఇచ్చి మహిమ దేహముతో తన రాజ్యములో తనతో పాటు ఉండాలని ఎంతగా ఆశపడ్డాడో తండ్రి, ఎంతగా ప్రేమ చూపించాడో తండ్రి, ఎంతగా ఏర్పాటు చేశాడో ఆయన. ఇదేదో చెప్తే వచ్చేది కాదు, ఇంకేవేవో బలులర్పిస్తే వచ్చేది కాదు. నా కుమారుడే వెళ్ళాలి, నా కుమారుడే మరణించాలి, నా కుమారుడు వాళ్ళలాగా మారాలి, వాళ్ళలాగా శరీరాన్ని రక్తాన్ని ధరించాలి, అది చిందించబడాలి, కొట్టబడాలి, మరణించాలి. అప్పుడే వాళ్ళకి పరిహారం వచ్చింది, అప్పుడే వాళ్ళకి మరణంపై విజయం వచ్చింది, అప్పుడే వాళ్ళు నా దగ్గరికి రాగలుగుతారని తండ్రి ఆలోచించాడు, కుమారుడు చేశాడు. అందుకే ఆ తండ్రి అయిన దేవునికి మనం ఏమి ఇవ్వలేము, ఆ కుమారుడైన యేసుక్రీస్తుకి మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఇంత ప్రేమ మన ఎల్ల చూపించడానికి, ఇంత కరుణ మన ఎల్ల చూపించడానికి ఆయన చేసిన దానికి ఏమి ఇవ్వలేమని హృదయపూర్వకంగా మనం ఆయన ఆరాధన చేస్తూ ఆయన శరీరాన్ని, రక్తాన్ని గుర్తు చేసుకుంటూ మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఎంత ప్రేమ నా ప్రభువా, ఎంత ప్రేమ నాయనా. ఇంత ప్రేమ చూపించడానికి మాలో ఏ అర్హత ఉంది తండ్రి? అయ్యా, ఎవరు చెప్పారు నాయనా? ఎవరు అడిగారు నాయనా? మేము అడగలేదు దేవా, అయినా మేము కోరుకోలేదు నాయనా, మేము కనీసం లెక్క కూడా చేయలేదు తండ్రి. ఈ విషయాలు ఇప్పుడు మాకు తెలిసాయి, కానీ ఒకప్పుడైతే తెలియని జీవితంతో బ్రతుకుతున్నాం ప్రభా. ఇప్పటికే ఆ మాటలు చదువుతుంటే ఎంత ప్రేమ చూపించారు నాయన. ప్రతి మనిషిని కొరకు ఆయన మరణం రుచి చూడాలని, ఆ మనుషులు రక్త మాంసంలో ఉన్నాయని ఆయన రక్త మాంసాన్ని ధరించుకున్నాడు. దేవదూతలాగా స్వభావాన్ని ధరించుకోకుండా అబ్రహాము సంతానము అంటే మనుషుల స్వభావాన్ని ధరించుకున్నాడు. ఇంతగా తగ్గించుకున్నారు ప్రభా. ఇదేదో మేమేదో గుర్తు చేసుకోవడానికి చెప్పట్లేదు తండ్రి. ఒక పర్మనెంట్ మార్గం, శాశ్వత మార్గం ఇది. మానవులందరూ నీ దగ్గరికి రావాలి, మానవుల పాపాలు పోవాలి, మానవులను పట్టి బంధిస్తున్న మరణము ప్రతి ఒక్కరు విడుదల పొందాలి, మరణాన్ని జయించి లేవాలి.
అందుకే రేపు నువ్వు వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్నోళ్ళు, కాలిపోయిన వాళ్ళు, సముద్రంలో పడి చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా దేవా నువ్వు లేపి తిరిగి తీసుకొని వస్తావు నైనా. మరణము జయించావు, మరణం నిన్ను బంధించలేకపోయింది దేవా. మరణము మూగబోయింది నాయన, మరణము ఓడిపోయింది దేవా. సాతాను పెద్ద ఆయుధంలాగా అందరి మీద మరణాన్ని ప్రయోగిస్తూ అందరిని పట్టుకెళ్ళిపోతుంటే వాని చేతిలో నుంచి విడిపించి ఇప్పుడు నీ చేతిలోకి తీసుకున్నారు. మామూలుగా మేము చనిపోవచ్చేమో, కానీ ఒకరోజు లేపుతానన్నావు ప్రభువా. ఇదంతా నీ మరణం వల్లే వచ్చింది నాయన, నువ్వు చనిపోవడం వల్లే వచ్చింది. మేమందరం పాపులమే ప్రభువా, ఎన్నో విషయాల్లో తప్పిపోయిన వాళ్ళమే. పాపం లేని మనిషి లేడు దేవా. వాళ్ళు ఎంత గొప్ప భక్తులైనా సరే ఒక్క పాపం ఉన్నా మేము నీ దగ్గరికి రాలేము నైనా. అలాంటి పాపాల నుంచి విడిపించడానికి నీ కుమారుని ఇచ్చారు, ఈ రక్తాన్ని ఇచ్చారు నాయనా. మేము మరణించాల్సిన వాళ్ళమే, మా రక్తము నైనా చావాల్సిన వాళ్ళం ప్రభా. ప్రతి మనిషిని కోసం మరణం అనుభవించారు నాయన. ఈరోజు మేము తెలుసుకోగలిగాము. ఎంతోమందికి ఈ విషయం తెలియదు నాయన. తెలిసిన నమ్మరు నాయన, తెలిసిన నైనా నిన్ను స్వీకరించలేని స్థితిలో ఉన్నారు దేవా. ఎందుకు చనిపోయావో, నువ్వు ఏ ఉద్దేశంతో చనిపోయావో, ఆ మరణాన్ని తొలగించాలని, పాపాన్ని తొలగించాలని, తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాలని, ఇదే మీ ఆశ నాయనా. ఎంతో మంది మనుషులకి విషయం అర్థం కాక 60-70 ఏళ్ళ ఈ జీవితం కోసమే బ్రతుకుతున్నారు దేవా. ఈ లోక సంబంధమైన వాటి కోసమే ఆశపడుతున్నారు దేవా. మరణమొచ్చు అని అందరికీ తెలిసినా కూడా దేవా రాలేని స్థితిలో ఉన్నారు దేవా. నీ మరణం గురించి అనేకులు తెలుసుకోగలగాలి ప్రభువా. నీ మరణం విలువ అనేకులు గుర్తించగలగాలి తండ్రి. ఎంతోమందికి అది వెర్రితనంగా ఉంది నాయన. సిలువ మరణం అనేకులకు పిచ్చిలాగా అనిపిస్తుంది దేవా. మాకైతే అది దేవుని శక్తి. మా జీవం అందులోనే ఉంది, మా బ్రతుకు అందులోనే ఉంది నాయన. క్రీస్తు ప్రభువా, నీ మరణం లేకపోతే మాకు బ్రతికే లేదు నాయన. మరణించాల్సిన వాళ్ళమే. ఇక్కడ మరణించడమే కాదు, అగ్నిగుండములో 2వ మరణం కూడా ఉంది, అక్కడ కూడా మరణించాల్సిన వారమే. ఆ మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు నాయన. ఆ మరణం ఓన్లీ కొంతమందికే. ఈ భూమి మీద మరణం అందరికీ ఉంది, కానీ 2వ మరణమైన అగ్నిగుండము అది కొంతమందికే ప్రభువా. అగ్నిగుండం నుంచి తప్పించాలని, ఆ 2వ మరణం నుంచి మమ్మల్ని విడిపించాలని నీ సొంత కుమారుణ్ణి పంపించావు. మీరే దిగి వచ్చారు. మీరేనైనా ప్రాణాన్ని, శరీరాన్ని, రక్తాన్ని అర్పించారు దేవా. మా విషయంలో ఇంతగా ఆలోచన చేసి, మా విషయంలో ఇంత ప్రేమ చూపించి, మా విషయంలో ఇంతగానైనా కనికరాన్ని చూపించి, జాలి చూపించి రక్షించుకున్నావు దేవా. ఒకప్పుడు మాకు తెలియదు నాయన, తెలుసుకునేటట్లు చేశావు. ఈరోజు ఎంతో మంది మాలాగే తెలియని స్థితిలో ఉన్నారు ప్రభువా. వారి కోసం వేడుకుంటున్నాము నాయన. కనికరం చూపించండి దేవా, కరుణ చూపించండి దేవా. ఎంతో మంది అయినా ఈ స్థితికి రాలేక ఉన్నారు ప్రభువా. అర్థం చేసుకోలేని స్థితితో ఎంతో మంది బ్రతుకుతున్నారు దేవా. ఈ మరణాన్ని అందరూ గుర్తించగలగాలి దేవా. ఈ మరణం దగ్గరికి వచ్చి వాళ్ళు బ్రతకగలగాలి నాయన. ఈ మరణం దగ్గరికి వచ్చి వాళ్ళు నీ దగ్గరికి రాగలగాలి దేవా. ప్రపంచంలో ఎంతో మంది నాయన నిన్ను ఎరగని స్థితిలో ఉన్నారు ప్రభువా. కనికరం చూపించండి దేవా.
మానవుల ఎడల మీకున్న ఉద్దేశాన్ని దేవా మనుషులు గ్రహించాలి తండ్రి. ఎంతోమంది వినట్లేదు, ఎంతోమంది తెలుసుకోవట్లేదు, ఎంతోమంది నమ్మట్లేదు దేవా. వారి కోసం మేమేమి చేయగలము దేవా? మీరైతే ఈ ప్రాణాన్నే ఇచ్చారు నాయన వారి కోసం. కొంతమంది తెలుసుకోగలుగుతున్నారు దేవా, అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు నాయన. ఇంత ప్రేమ చూపించిన నిన్ను తెలుసుకోలేక అల్పకాల జీవితం కోసం, కొన్నేళ్ల బ్రతుకు కోసమే నాయన బ్రతుకుతున్నారు దేవా. లోక సంబంధమైన పేరు, డబ్బు, ప్రఖ్యాతి, నైనా సుఖాలు, సంతోషాలే ఇదే జీవితం అనుకుంటున్నారు దేవా. కనికరించి అలాంటి వారి కన్నులు తెరవండి ప్రభా, మనసును తెరవండి దేవా, హృదయాన్ని తెరవండి దేవా. ఈ శరీరాన్ని గుర్తు చేసుకుంటూ అందులో పాల్గొంటుండగా ప్రభా, కనీసం నైనా మాకు తెలుసుకోగలిగే స్థితి ఇచ్చావు. నశించిపోయే వారిలో లేకుండా తప్పించావు ప్రభా. అందుకు జీవితాంతము నేను స్తుతించిన నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభా. అలాంటి మరణాన్ని గుర్తు చేసుకోవడానికి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు ఈ వందనాలు చెల్లిస్తూ, నీ శరీరం కోసం ఈ వందనాలు ప్రభా. మా కోసం విరవబడి నలగొట్టబడినందుకు ఈ వందనాలు. నీ రక్తం కోసం ఈ వందనాలు. మా కోసం నైనా మీరు చిందించారు దేవా. రక్తం అంటే ప్రాణం దేవా. ఒక వ్యక్తి రక్తం పోతే ప్రాణం పోతుంది నాయన. అలాంటి నీ రక్తాన్ని, నీ ప్రాణాన్ని ఇచ్చి ఈరోజు మాకు ప్రాణభిక్ష పెట్టారు దేవా. ఈరోజు నీ ప్రాణము, నీ రక్తము మాకు బ్రతుకునిచ్చింది దేవా. అగ్నిగుండంను తప్పించింది దేవా. ఆ రెండవ మరణాన్ని తప్పించింది దేవా. నిజంగా నాయనా, ఇంత ప్రేమ చూపించిన నీకు మేమేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ ప్రార్థనను, ఈ దీన స్తుతి ఆరాధనను మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే అడిగి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.